క్రిష్ వాళ్ళ అమ్మ గురించి ఎలాగైనా తెలుసుకునడానికి అడవులకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు కదా. ఈలోపు సిరి వెంటనే క్రిష్ని చూస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు క్రిష్ అని అడిగిన తర్వాత, మా అమ్మ తిరిగి రావాలని ఆంజనేయ స్వామిని మొక్కడానికి అడవుల్లోకి వెళ్తున్నాను. ఏంజెల్ ఆంటీ కోసం నువ్వు ఒక్కనివే వెళ్తావా? తోడుగా నేను కూడా వస్తాను. ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్పేసి వెళ్దామా? వద్దు, ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని పంపించరు అనే విధంగా వెంటనే ఇక నేను కూడా నీతో పాటు వస్తాను, బ్యాగ్ తీసుకొని వస్తాను అని చెప్పేసి వెంటనే గబగబా లోపలికి వెళ్ళి బ్యాగులో అలా తన బట్టలన్నీ పెట్టుకుంటూ ఉంటుంది. ఆ పెట్టుకున్న బట్టలలో ఫోటో కూడా దాంతో పాటుగా వస్తుంది. ఒకప్పుడు విహారీ లక్ష్మి ఫోటో పెళ్లి ఫోటో కింద పడిపోతుంది. అప్పుడు విహారీ ఏం చేస్తాడంటే కోపం మీద సిరి బట్టల దగ్గర పెట్టేస్తాడు. ఆ బట్టల కింద మడతలలో వెంటనే పాప అది చూసుకోకుండా ఆ బ్యాగులో తన బట్టలు పెట్టుకుంటుంది. అంటే అందులో పెళ్లి ఫోటో కూడా ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. తెరలేసరికల్లా పిల్లలు కనిపించదు. వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు. ఆ సమయంలో వీడు దొంగతనం చేసి ఏదైనా డబ్బు గిట్లా మాయం చేశాడా అని రూటుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఎవరు? పద్మాక్షి. అలా అంటున్నావేంటి అత్తయ్య? అయినా సిరి కూడా వెళ్ళింది కదా, అసలు వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలియదప్పుడు డబ్బు తీసుకొని వెళ్ళారని ఎలా అనుకుంటున్నావు? ఎందుకంటే లో క్లాస్ వాళ్ళు కదా, డబ్బు చూడక చూసేసరికి ఇక ఇలా పట్టుకొని వెళ్తారు. ఏ సహస్ర, ఇక డబ్బులు గిట్లా ఉన్నాయో చూడుపో. అసలు ఏం మాట్లాడుతున్నావు వదిన? పసివాడికి డబ్బుల విషయం ఎలా తెలుస్తుంది? ఈ మంచితనమే నిన్న అక్కడి దాకా తీసుకెళ్ళింది, పరువు తీసేంత వరకు. నువ్వు వెళ్ళి చూడవే అనే విధంగా సహస్రకు చెప్పేసరికి సరమ్మా అని చెప్పేసి ఇక గదిలోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఆ గదిలో బాబు తన బట్టలు పెట్టుకుంటున్న సమయంలో ఒకప్పుడు విహారీ తనని హక్ చేసుకున్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఇక వెంటనే బాబు ఆ ఫోటోను కడిగించుకొని తన బ్యాగ్లో పెట్టుకుంటాడు. ఎందుకంటే బ్యాట్మ్యాన్ అంటే తనకు చాలా ఇష్టం. అలా ఫోటోని ఒకప్పుడు చేయించుకుంటాడు. ఆ ఫోటో వెంటనే ఇల్లంతా వెతుకులాడుతుండగా బాబుది ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగులో ఏంటి, వీడు పోయాడు కదా, ఈ బ్యాగ్ ఎక్కడిది? కుంపదీసి మర్చిపోయాడా? మా అమ్మ అన్నట్టే ఈ బ్యాగులో కాస్త డబ్బు పెట్టుకొని వెళ్ళాడా? అసలు ఈ బ్యాగులో ఏముంది అని చెప్పేసి బ్యాగ్ మొత్తం దులుపుతుంది. దులిపేసరికి ఒక చీర, ఆ చీరలో వెంటనే విహారీను క్రిష్ దిగిన ఫోటో, హక్ చేసుకున్న ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసి ఇక సహస్ర షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీణ్ణి పట్టుకొని దిగాడు బావా, అసలు ఏం జరుగుతుంది అని షాక్లో ఉండిపోతుంది. ఈలోపు ఇదేంటి సహస్ర వెళ్ళింది రావట్లేదు. ఇక పద్మాక్షి సహస్రం పిలుస్తుండగా అక్క నేను వెళ్ళి చూస్తాను అని అంబిక కూడా వెళ్తుంది. ఏంటి సహస్ర ఏం చేస్తున్నావు? ఆ చేతిలో ఏంటి, ఎవరిదే ఫోటో అని చెప్పేసి అప్పుడు వెంటనే అంబిక ఫోటో తీసుకుంటుంది. ఏంటి వీడితో దిగాడు విహారీ, అప్పుడు ఇదే మంచి ఛాన్స్ అని అంబిక. నిజంగా సహస్ర అంటే కోపం, కానీ నాకైతే నా మనసులో ఉన్నట్టు చెప్తున్నాను. ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల కొన్ని సమస్యలు కూడా చక్కబడతాయేమో అన్నట్టు చెప్తున్నాను. పోలీసులు అరెస్ట్ చేశారు, వెనకాల విహారీకి సిరికి సక్రమ సంబంధం ఉందని చెప్పేసి ఓ మాట అన్నారు కదా. నాకెందుకో ఈ ఫోటో చూస్తుంటే అలాగే అనుమానంగా ఉంది. అసలు ఇంత దగ్గర ఎప్పుడయ్యారు, ఎంత క్లోజ్గా ఎప్పుడు ఫోటో దిగారు? దీని ప్రకారంగా చూస్తూ ఉంటే అసలు ఈ క్రిష్ కూడా విహారీకి పుట్టిన పిని అంటే డౌటు, జస్ట్ డౌట్ మాత్రమే. బావ ఎప్పుడు అలాంటి తప్పు చేయడు పిని. ప్రతి ఒక్క మొగడు శ్రీరామచంద్రుడు అని నమ్మడమే ఆడోళ్ళ పొరపడతాను. బయటికి వెళ్ళిన మొగడు తప్పు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు కదా. నా భర్త శ్రీరామచంద్రుడు అనడంలో నమ్మడంలో పొరపాటు ఏం లేదు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలోనే మగతనం అనేది కనబడుతుంది. బట్ ఇక్కడ విహాన్ని చూస్తూ ఉంటే ఇక నిన్ను నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అంటే కోపంగా ఇక నాకు ఇష్టం లేనట్టుగా దూరం పెడుతున్నాడు. కానీ బయట మాత్రం విహారీ చేసే పనులు విహారీ చేస్తూ ఉన్నారు. అయినా ఆ ఫోటో చూస్తే అలా ఉంది కాబట్టి నా క్యాజువల్ ప్రకారం చెప్తున్నాను. విహారీకి ఆ సిరికి అక్రమ సంబంధం ఉంది కాబట్టి కావచ్చేమో ఆ బాబు క్రిష్ కొడుకు అయ్యాడు అని అంటుండగా
ఇలా ఆలోచించబోదకంటే అక్కడికి వెళ్ళి అడిగితే నిజాలు కొన్ని బయటపడతాయి కదా అని కోపంగా ఫోటో పట్టుకొని వెళ్తుంది. ఏమైందే, డబ్బు ఏదైనా పోయిందా? డబ్బు పోలేదు కానీ కొన్ని నిజాలు బయటపడ్డాయమ్మా, ఏంటా నిజం అని చెప్పేసి వెంటనే ఆ ఫోటో చూపిస్తుంది. ఫోటో చూపించేసరికి ఎక్కడిది బావ ఫోటో అనేసరికి, ఈ ఫోటో నాకు తెలియదే, అసలు ఆ ఫోటో ఎక్కడ దొరికింది? వాడి బ్యాగులో ఉంది. వాడు దొంగతనం చేశాడన్నారు కదా, వాడు దొంగతనం చేశాడో చేయలేదో పక్కన పెడితే వాడి బ్యాగులో నీ ఫోటో ఉందంటే ఇది ఎప్పుడు దిగారు? అసలు అది ఎప్పుడు దిగాను కూడా నాకు తెలియదు. వాడు ప్రేమగా కడిగించుకున్నట్టున్నాడు, ఆ ఫోటో అలా చేయించుకున్నట్టున్నాడు. అయినా నాకెందుకో ఇది ఇలా అనిపించట్లేదు బావా, అభిమానంతో చేశాడేమో అని. నిజంగా పోలీసులు అన్నట్టు ఆ కోర్టులో తీర్పు ప్రకారంగానే ఆ సిరికి నీకు అక్రమ సంబంధం ఉందా సహస్ర అని చెప్పేసి ఒక్కసారి సహస్రం మీద చెయ్యెత్తి చెంప పగులు కొడతాడు. ఇంకొక్కసారి పిచ్చి పిచ్చి అనుమానాలతో నన్ను డిస్టర్బ్ చేయకు. ఇక్కడ పిల్లలు కనిపించట్లేదని నేను చాలా ప్రెస్టేజ్ మీద ఉన్నాను. దానిని వలసగా చూసుకొని ఏదో అపార్థం చేసుకొని నిందలు వేస్తే నష్టపోయేది నువ్వే అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈలోపు పిల్లలు అడవుల్లోకి వెళ్తుండగా, క్రిష్ చాలా దాహం వేస్తుంది, అయ్యో నేను వాటర్ తీసుకురావడం మర్చిపోయాను. నేను తీసుకొచ్చాను, ఎందుకంటే అడవుల్లో వచ్చినప్పుడు వాటర్ తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వెంటనే ఇక వాటర్ బాటిల్ తీస్తుండగా ఆ వాటర్ బాటిల్ రావు. ఇక బ్యాగును దులిపి అందులో మళ్ళీ బట్టలు పెట్టుకో, వాటర్ బ్యాగ్ రావట్లేదు కదా. సరే క్రిష్ అని చెప్పేసి దులుపుతుండగా వెంటనే వాటర్ బాటిల్ వస్తుంది. ఇక సిరి తల్లి వాటర్ తాగిస్తుంది. సరే ఈ బ్యాగులో బట్టలు నేను పెడతావు అని చెప్పేసి వెంటనే బ్యాగులో బట్టలు పెడుతుండగా ఆ ఒక డ్రెస్సులో విహారీ లక్ష్మి పెళ్లి ఫోటో ఉంటుంది. ఇదేంటి ఫోటో ఎక్కడిది? ఓ దేవుంది పట్టుకొచ్చావా, ఇక్కడ ప్రమాదం జరుగుతుందని ఇక మీ వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని ఇక్కడ కాపాడమని పట్టుకొని వచ్చావా? లేదు క్రిష్, నేను ఏ ఫోటో తీసుకురావలేదు. మరి ఈ ఫోటో ఏంటి? ఒక్క నిమిషం ఉండు అని చెప్పేసి ఇద్దరు కలిసి ఆ ఫోటో తీసి వెనక నుంచి ముందుకు తిప్పేస్తారు. ఫోటోలో ఉన్నది విహారీ లక్ష్మి. ఒక్కసారిగా వాళ్ళిద్దరి పెళ్లి ఫోటోలను చూసి పిల్లలిద్దరూ షాక్ అయిపోతారు. ఇదేంటి వీళ్ళిద్దరి ఫోటో అన్నట్టుగా షాక్లో ఉండిపోతారు. ఈలోపు వెంటనే స్టేషన్కి విహారీ వస్తాడు. ఇక విహార్ని అక్కడ జేడి కలుస్తుంది. ఏంటి విహారీ గారు ఇలా టెన్షన్గా వచ్చారు? ఏం లేదు జేడి గారు, పిల్లలు పొద్దున్నుంచి ఇంట్లో కనిపించట్లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియట్లేదు. బహుశా నిన్న నైటు మా ఇంట్లో పని అబ్బాయి ఇక ఒక అడవులో ఆంజనేయ స్వామి ఉంటాడు, అతన్ని తలుచుకుంటే ఇక ఖచ్చితంగా సిరి దొరుకుతుందని క్రిష్కి చెప్తే క్రిష్ అక్కడికి వెళ్ళాడేమో అన్నట్టు అనుమానం వస్తుంది. సరే విహారీ గారు, నేను ఎలాగైనా సరే పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకొని ఖచ్చితంగా నీకు వాళ్ళని అప్పచెప్తాను, యూ డోంట్ వరీ అని చెప్పేసి జేడీ అంటుంది. ప్లీజ్ మేడం, ఎలాగైనా సరే మా పిల్లల్ని మళ్ళీ నా దగ్గరికి ఖచ్చితంగా విహారీ గారు అని చెప్పేసి జేడీ అంటుంది. ఇదిలా ఉండగా అసలు నీ బుర్ర ఎక్కడికి వెళ్ళిందే? ఇలా వాడి చేత చెంపదెబ్బ తిన్నావు. అయినా నేను అనడంలో తప్పేముందమ్మా? నువ్వు అనడంలో తప్పేం లేదు సహస్ర, అనుమానమే బాగా బలంగా నాటుకపోతుందనిపిస్తుంది అని యమున అంటుంది. అయినా నేను అనడంలో మీకు తప్పనిపిస్తే నాకు మాత్రం రైట్గానే అనిపించింది. ఎందుకంటే ఇన్నేళ్ళయింది పెళ్ళై, కనీసం నా మీద ప్రేమ లేకున్నా కడుపులో పుట్టిన కూతురు కోసమైనా ఒక్కనాడైనా ఆలోచించాడా? ఇంత దూరం వచ్చాం, కనీసం నా మీద ప్రేమ మాత్రం లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ఫోటో చూసిన తర్వాత నా మనసు నన్ను అడిగిన ప్రశ్న అదే. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి కూతురుంది, భార్య ఉంది, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఏనాడైనా అనుకున్నాడా? పెళ్ళైన తర్వాత అలా బాధ పెట్టాడు. పెళ్ళై ఒక పాప పుట్టిన తర్వాత కనీసం మారుతాడని చెప్పేసి నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను. అయినా నీ తలరాత మీద ఇలా రాస్తే నీ మనసుకు సర్ది చెప్పుకుంటే ఎలా ఉంటుంది? జరిగేది బాగోతాలన్నీ బయట జరుగుతూనే ఉన్నాయి కదా అని ఈ విధంగా పద్మాక్షి అంటుంది. అదేంటి వదినా, నువ్వు తెలిసి ఎలా మాట్లాడుతున్నావు? తెలిసి మాట్లాడుతున్నానా? నా కూతురి బాధను తనది తానే లోపల ఎంత బాధపడుతుందో, ఎంత నరకం పడుతుందో అది నాకు మాత్రమే తెలుసు. అయినా నీకో కూతురుంటే ఆ బాధ ఏంటో తెలిసేది ఉండదు అని ఈ విధంగా యమునని అంటుండగా యమున బాధతో లోపలికి వెళ్తుంది. ఇదంతా చూస్తుంటే నాకెందుకో నువ్వు చెప్పినట్టే అనుమానం వస్తుంది. సరే, దీని గురించి బాగా ఆలోచించకు. వాడొచ్చిన తర్వాత అసలు నిజాలేంటో తెలుసుకుందాం. నువ్వు ఆవేశం మీద వాడు మాట అనడు,
వాడు కొట్టడం ఇదంతెందుకు అనే విధంగా అనుకుంటుండగా అంబిక పెట్టే కాడికి చిచ్చు పెట్టాను. ఇప్పుడు విహారి మీద అక్కకు ఇక శాస్త్రకు అనుమానం బలంగా నాటకపోయింది. కొన్ని రోజుల్లాగా ఇక లాయర్ మీద అంత ఫోకస్ పెట్టరు. ఎలా అయితేంది, అసలు పిల్లలు ఏమైనట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తూనే ఉంటారు. పిల్లలు మరి దొరుకుతారా? పిల్లల ఫోటో చూసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.